రమేష్ పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క రమేష్ తల్లి రమేష్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఆ పని మీద పెళ్ళై పట్నంలో ఉంటున్న కూతురు ఇంకా అల్లుణ్ణి ఇంటికి పిలిపిస్తుంది కాంతమ్మ. వచ్చావా అమ్మ? నిన్ను చూసి ఎన్ని రోజులవుతుంది? ఎట్లా ఉన్నావు? బాగున్నావా? బాగున్నావా అల్లురు గారు? చెప్పాను కదా మీకు ఫోన్లో, తమ్ముడికి ఒక మంచి పట్నం సంబంధం వచ్చిందే. హా, మేం బాగానే ఉన్నామమ్మా. అదేంటి, చదువుకున్న అమ్మాయినిచ్చి తమ్ముడికి పెళ్లి చేస్తున్నావా? నీకు అసలు బుద్ధుందా? ఏమైందే? ఎందుకట్టా మాట్లాడుతున్నావు? చదువుకున్న అమ్మాయి అయితే ఇప్పుడు ఏమవుతుందంట? చదువుకున్న అమ్మాయి అయితే ఇంకా మంచిది కదా. అదేం కాదమ్మా, చదువుకున్న అమ్మాయి అయితే అన్నయ్యని తన చెక్కు చేతుల్లో పెట్టుకుంటుంది. అస్సలు నీ మాటే విననివ్వదు. ఇంటి పెత్తం మొత్తం తనే తీసుకుంటుంది. నిన్ను అసలు మనిషిలా కూడా చూడదు. ఇప్పుడు నన్ను చూడు, మా అత్తయ్య మావయ్య నా మాట వింటున్నారంటే నేను చదువుకున్న దాన్ని కాబట్టే కదా. నేను ఇంత గడుసుగా ఉండటం వల్లే ఇంట్లో పెత్తనం నాకుంది. అలాగే రేపు నీ ఇంటికొచ్చే కోడలి కూడా నిన్ను అలానే ఒక మూలన కూర్చోబెడుతుందమ్మా. నువ్వింత తెలివైందని అనుకున్నాను, కానీ అన్నయ్య పెళ్లి విషయంలో ఏంటమ్మా ఇంత పిచ్చి పని చేశావు? మీరు చెప్పరేంటండి? అది అవునత్తయ్య గారు, మీరు మా ఆవిడ ఎలా చెప్తే అలా చేయండి. మా ఆవిడ ఎలా చెప్తే అదే కరెక్టు. అబ్బా మీరుండండి, మీకెప్పుడు ఏం మాట్లాడాలో అస్సలే తెలియదు. నేను మాట్లాడతానులేండి. అది కాదమ్మా, అన్నయ్యకి ఒక పల్లెటూరి డబ్బులేని అమ్మాయినిచ్చి పెళ్లి చేశావంటే ఇంటి పని వంట పని చేసుకుంటూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కాలు కింద చెప్పులాగా పడుంటుంది. అందుకే నువ్వు చదువులేని పల్లెటూరు అమ్మాయిని అన్నయ్యకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్తా ఉంటే అదే నిజం అనిపిస్తుందే. సరే స్వర్ణ, అలాంటి అమ్మాయిని నువ్వే చూడు. మీ అన్నయ్యకి ఎట్టాగైనా సరే ఈ 2 నెలల్లో పెళ్లి చేసేయాలి. వాడికి వయసు ఎక్కువైపోతుంది కదా. నీ పెళ్లి చేయాలని ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. వాడికి ముందు పెళ్లి చేయాలి. సరేనమ్మా, ఇక అన్నయ్య పెళ్లి బాధ్యత నా చేతిలో పెట్టావు కదా. చూడు, ఎలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. హలో, రమేష్ అక్కడికి వస్తాడు. ఇంతలో రమేష్ బావమరిది రవి ఇలా అంటాడు. బావా, అత్తయ్య ఇంకా మా ఆవిడ కలిసి నీకు ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. దానికి నువ్వేమంటావు బావా? నేనేమంటాను రవి, మా అమ్మకి నాకన్నా చాలా ఎక్కువ తెలుసు. మా అమ్మ ఎప్పుడు నా మంచే కోరుకుంటుంది. ఆ విషయం నాకు తెలియదా ఏంటి? మా అమ్మ ఎలా చెప్తే అలాగే. మా అమ్మ ఎవరిని చూపిస్తే వారి మెడలోనే నేను తాళి కడతాను. నా పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం మా అమ్మదే. అందులో ఇంకా చెప్పేదేముంది? నాకు తెలుసు నాన్న, నీకు తల్లంటే ఎంత ప్రేమో. నా మాట నువ్వు జవదాటవన్న నమ్మకంతోనే నేను ముహూర్తాలు కూడా పెట్టిచ్చేశాను. వచ్చే 10 రోజుల్లోనే నీ పెళ్ళి నాన్న అని వాళ్ళు పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. అలా రమేష్ ఇంకా సువర్ణల పెళ్లి జరుగుతుంది. కాంతమ్మ ఇంకా స్వర్ణ మాత్రం అస్సలు సంతోషంగా లేరు. కారణం ఏంటంటే సువర్ణ చాలా అందంగా ఉంటుంది. పెళ్ళైన మరుసటి రోజే కాంతమ్మ కొడుకు కోడల్ని ఇద్దరిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది. నిన్నంతా పెళ్లిలో అలసిపోయి ఉన్నారు కదమ్మా, వెళ్ళి మీ గదిలో రెస్ట్ తీసుకోండి. కాఫీలు టిఫిన్లు అక్కడికే పంపిస్తాను. అప్పుడు కోడలు ఇలా అంటుంది. సరే అత్తయ్య, నేను కూడా మీతో ఇదే విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. ఆలోపు మీరే అన్నారు. నేను చాలా అలసిపోయాను. నాకు అసలు నిద్ర కూడా సరిపోలేదు. నేను వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను అని కొడుకు కోడలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెంటనే కూతురు స్వర్ణ ఇలా అంటుంది. అమ్మా, అసలు నీకు బుద్ధుందానే? అలా కోడల్ని రెస్ట్ తీసుకోమని ఏ అత్తగారైనా చెప్తారా? కోడల్ని ఇలాగే నెత్తికెక్కించుకున్నావంటే రేపు అసలది నీ మాట విననే వినదు. నేను అసలు నీకు పెళ్ళికి ముందు ఏం చెప్పాను, నువ్విప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది గట్టిగా అరుస్తూ. ఇప్పుడు ఏమైందే అట్లా అరుస్తున్నావు? ఇంకా మొదటి రోజే కదా, మొదటి రోజుతోనే అన్నీ తెలిసిపోతాయా ఏంది? ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే ఏం కాదులే, వదిలేసేయి. మా, నువ్వు ఒక్కరోజే అని వదిలేస్తే
అదే అలుసైపోతుంది. నీకు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలియడం లేదు. నేను చెప్పేది నీ మంచి కోసమేనే. అర్థం చేసుకో. సరేలేవే, రేపటి నుంచి నువ్వు చెప్పినట్లే చేద్దాంలే గాని ఇయాల్టికి నన్ను వదిలేసేయివే బాబు. నేను కూడా చాలా అలసిపోయాను, వెళ్ళి నిద్రపోవాలి అని కాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే కాంతమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. కూతురు అక్కడికి వచ్చి, అమ్మా అమ్మా, ఒసేయ్, నీకెంత చెప్పినా బుద్ధి రాదేమేదమ్మా? నీకు ఎంత చెప్పినా కానీ నువ్వేంటమ్మా ఇలా చేస్తున్నావు? నీకేం చెప్పాను? పెళ్ళైన మొదటి రోజు నుంచే కోడలిని చెక్కు చేతుల్లో పెట్టుకోవాలే అమ్మా అని చెప్పానా లేదా? అది ఇంకా నిద్ర కూడా లెగవలేదు, నువ్వు లేచి ఇంటి పని మొత్తం చేస్తున్నావు. ఇలా చేస్తే కోడలి చేతిలో నువ్వు అలసైపోవా? అవునే, నువ్వు చెప్పిందే నిజం. రోజులాగానే మర్చిపోయి వంటగదిలోకి పని చేసుకోవడానికి వచ్చేసాను. కోడలనే ఒకటి ఇంట్లో ఉంది కదా, ఇప్పుడే దాని సంగతి చెప్తానాగు. మా అమ్మంటే అలా ఉండాలి. కాంతమ్మనా మజాకానా? ఇప్పుడు గనక నువ్వు నీ కోడల్ని చెక్కు చేతుల్లో పెట్టుకోకపోతే నన్ను అసలు పుట్టింటికే రానివ్వదే నీ కోడలు. ఇదంతా నా ఆస్తి, నా పెత్తనం అంటుంది. అందుకే మనం ముందు చూపుతో వ్యవహరించాలే అమ్మా. సరేలేవే, ఆగు, దాన్ని పిలుద్దాము అని సువర్ణ సువర్ణ అని పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో సువర్ణ నిదానంగా తల సర్దుకుంటూ అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఏమమ్మా మహారాణి, నీకు అప్పుడే తెల్లారిందానే? అందరూ లేచి ఇంటి పనులన్నీ చేసుకొని టిఫిన్లు కూడా తినేశారు. ఇంకా అత్త మొహాన కాసిన కాఫీ నీళ్లు పోద్దామే, ఇంటి పని వంట పని చూసుకుందామే అని లేకుండా ఆవజాన నిద్రపోతున్నావే. మీ అమ్మ నాన్న నీకేమి నేర్పించారమ్మా? ఇలాగే ఉదయాన్నే 10 గంటల వరకు పడుకోమ్మా, అత్తని పిచ్చితుంటుంది, అదే ఇంటి పనంతా చేస్తుంది అని చెప్పి పంపించారా ఏంది? రేపటి నుంచి ఇట్టా కుదరదు. 5ంటికే నిద్ర లేవాలి, ఇంటి పనులు అయిపోవాలి. అది 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 ఏం లేదత్తయ్య, నేను నిన్న బాగా అలసిపోయాను, అందుకే ఇంతసేపు నిద్రపోయాను. రోజు నేను ఇలా నిద్రపోను. ఉదయాన్నే మా ఇంట్లో కూడా ఇంటి పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య. ఈ రోజు నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి, ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. సరే సరే, ఈ ఒక్కరోజంటే మొదటి రోజు కాబట్టి నేనేమనట్లేదు. రేపటి నుంచి ఇట్టా మాత్రం కాదు, ఉదయాన్నే లేచి నేను లేచేసరికి పనులన్నీ అయిపోవాలా అని అత్తగారు తానే గెలిచాను అన్న గర్వంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వర్ణ మనసులో చాలా సంతోషపడుతుంది అత్త కోడళ్ల మధ్యన గొడవ పెట్టినందుకు. అలా స్వర్ణ ఏదో ఒకటి తల్లికి కోడలి మీద చాడీలు చెప్పడం, అత్త కోడలి మీద విసురుకోవడం కసురుకోవడం రోజు రోజుకి ఎక్కువైపోతాయి. సువర్ణ ఎంత మంచిగా పనిచేసినా కూడా కాంతమ్మ మాత్రం ప్రతి విషయానికి తిడుతూనే ఉంటుంది. ఇదంతా భరించలేని సువర్ణ ఒకరోజు భర్తకి చెప్పాలి అని నిర్ణయం తీసుకుంటుంది. రోజు జరిగిందంతా భర్తకి చెప్తుంది. ఏమండి, మీ అమ్మగారు కావాలని నన్ను బాగా హింసిస్తున్నారు. దానికి తోడు మీ చెల్లెలు తయారయ్యింది. నాతో మంచిగానే ఉంటుంది, మీ అమ్మకి ఏదో చాడీలు చెప్తూ ఉంటుంది. 1-2 సార్లు నేను విన్నాను కూడా. కోడల్ని చెక్కు చేతుల్లో పెట్టుకోవాలమ్మా, నువ్వు కోడలతో ప్రేమగా ఉండొద్దు అని చెప్పడం. నన్ను ఏం చేయమంటారు? మీరు అడుగుతారా అడగరా? చూడు సువర్ణ, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అలాగని నువ్వు చెప్పింది తప్పని నేను అనటం లేదు. కానీ నేను మా అమ్మని నిలదీసి అడగటం అనేది జరగదు. కానీ నీకొక మాట ఇవ్వగలను. నువ్వు ఎదిరించి మాట్లాడితే నువ్వెందుకు అలా మాట్లాడావని నిన్ను కూడా ఏమీ అనను. అటు మా అమ్మకి సపోర్ట్ చేయను, ఇటు నీకు సపోర్ట్ చేయను. ఆడవాళ్ల విషయాల్లో నేను కలుగు చేసుకోను అని చెప్తాను. ఇకపై ఎదిరించి మాట్లాడడం నువ్వే నేర్చుకోవాలి. ఇది నీ ఇల్లు, నీ ఇంట్లో నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నేను ఉదయం వెళ్తే రాత్రికి ఎప్పుడో వస్తాను, ఇక నీ ఇష్టం. అలాగని పెద్దావిడ అత్తగారిని ఎదిరించి మాట్లాడగలమా? సరేలేండి, మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు హద్దులు మీరినప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేనే చెప్తాను అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకొని
సంతోషంగా ఉంటారు. ఆ తరువాతి రోజు స్వర్ణ సువర్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, చూడు సువర్ణ, మా అమ్మ నిన్నలా తిడుతుంటే నేను సపోర్ట్ చేయలేదని నువ్వేం బాధపడకు. మా అమ్మ అంతే, గయ్యాళిది, ఎవ్వరి మాట వినదు. నీకు నేను సపోర్ట్ చేశాననుకో, నన్ను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటుంది. అందుకే నేను నీకు సపోర్ట్ చేయడం లేదు సువర్ణ. సపోర్ట్ అంతా ఏం అవసరం లేదు, కానీ నేను ఒక మాట అడుగుతాను, నువ్వు తప్పుగా అనుకోకు. నీకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, మంచి కాపురం ఉంది. మా పెళ్ళి చూడ్డానికని వచ్చావు. మా పెళ్ళయి 2 నెలలు అవుతుంది. ఇంకా నువ్వెందుకని పుట్టింటికి వెళ్ళడం లేదు? నీకొక విషయం చెప్పనా? ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే అందరికీ గౌరవం, విలువ ఉంటాయి. ఇలా పుట్టింట్లో ఉండటానికి నీకెలా ఉందో కానీ చూడు, మీ ఆయన మొహం ఎంత తెల్లబడిపోయిందో. ఆయన సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంచెం నా కాపురం గురించి ఆలోచించే ముందు నీ కాపురాన్ని నువ్వు సరిచేసుకో. నాది నేను సరిచేసుకోగలను. నాదంతా బానే ఉంది. భలే బాగా చెప్పావు చెల్లెమ్మ. ఇదే విషయాన్ని నేను దీంతో చెప్పి ఇది వినక విసిగెత్తి దీంతో పాటు నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. వదిలేసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అంటుంది. ఏం చేయాలి? అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో గుండెని రాయి చేసుకుని దీంతో కలిసి ఉంటున్నాను. మాట్లాడుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చి ఇది నీ ఇల్లు అంటావా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? ఈ ఇల్లు నాది, ఇది నా పుట్టిల్లు. నా ఇష్టం వచ్చినన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. అడగడానికి నువ్వెవరు? అడగడానికి నేనెవరా? నీకు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇది నీ ఇల్లు కానే కాదు. ఇప్పుడు ఇది నా ఇల్లు, ఇది నా భర్త ఇల్లు. నువ్వు నేను వెళ్ళిపోమ్మంటే ఈ క్షణం కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. కానీ నేనంత కఠినాత్మురాల్ని కాదు. నీకే ఒక అవకాశం ఇస్తున్నాను, తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి. 10 రోజుల్లో ఇల్లు వదిలి వెళ్ళకపోతే నేనే మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను. మా అత్త పక్కనే ఉంటూ లేనిపోని చాడీలు చెప్పి మా అత్తకి నాకు గొడవలు పెడుతుంది నువ్వే అని నాకు తెలుసు. నేను నువ్వు అనుకునేంత తిక్కలదాన్నైతే ఏం కాదు. పల్లెటూరు నుంచి వచ్చినా నాకుండాల్సిన తెలివితేటలన్నీ నాకున్నాయి. అన్నయ్య వచ్చిన తర్వాత స్వర్ణ అన్నతో కంప్లైంట్ చేస్తుంది. చూడన్నయ్య, ఇన్నాళ్ళుగా నువ్వే నన్ను ఒక్క మాట అనలేదు. నిన్నగాక మొన్నొచ్చింది ఈ సువర్ణ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటుంది. నీ ఇంటికి వెళ్ళి నువ్వు కాపురం చేసుకో అని అంటుంది. నువ్వేంట్రా ఏం మాట్లాడవు? అందులో తప్పేముంది చెల్లి? తను నీ మంచి కోరే కదా చెప్పింది. తను ఇప్పుడు తన అత్తగారింట్లో ఉంది. నిన్ను కూడా నీ అత్తగారింటికి వెళ్ళమని చెప్పింది. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పాలి, లేకపోతే లేదు. దాంట్లో ఏముంది గొడవ పడ్డానికి? ఏంట్రా, పెళ్ళయి 2 నెలలు అయ్యిందో కాలేదో పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నావు. సొంత చెల్లినే ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్తున్నావు. చూసావా అమ్మా, నేను చెప్పానా వీడి పెళ్ళైతే మారిపోతాడని? ఏంద్రా అలా మాట్లాడుతున్నావు? అలా నీ చెల్లిపై నోరేసుకొని పడిపోతున్న నీ పెండ్లాన్ని కంట్రోల్ చేసుకోలేక చెల్లెల్నే అంటావా? చెల్లి ఇక్కడుంటే దానికి వచ్చిన బాధ ఏందిరా నాకు అర్థం కావడం లేదు. తను నా కూతురు. ఈ ఆస్తిలో నీకెంత హక్కుందో చెల్లికి కూడా అంతే ఉంది. చెల్లి ఇక్కడే ఉంటుందిరా. ఆ విషయం నీ పెళ్ళానికి చెప్పు. మీరు లోపలికి వెళ్ళండి. ఇది ఆడవాళ్ళ విషయం. మేము మాట్లాడుకుంటాము. ఇందులో మీరొచ్చి పరిష్కరించాల్సిన విషయం ఏమీ లేదు. చెప్తున్నాను కదా స్వర్ణ, ఇది నా అత్తారిల్లు. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వైతే మాత్రం నీ అత్తారింటికి వెళ్ళవలసిందే, అది తప్పదు అని సువర్ణ ఇంకా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా అమ్మా, నీ కోడలు నన్ను ఎంతెంత మాటలు అంటుందో. అన్నయ్య కూడా మీ తిప్పలు మీరు పడండి అని పక్కకి వెళ్ళిపోయాడు. దాన్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా ఇలాగే ఉంటే లాభం లేదమ్మా. అర్జెంటుగా అన్నయ్యకి దాంతో విడాకులు ఇప్పించి అన్నయ్యకి 2వ పెళ్లి చేద్దాం. లేకపోతే మన ఇంట్లో అసలు మనల్నే ఉండనిచ్చేలా లేదు. నాకంటే నా అత్తారిల్లుంది. నువ్వెక్కడికి వెళ్ళి ఉంటావమ్మా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో. ఇంత గయ్యాళి గంప రేపు నిన్నైనా ఇంట్లో ఉండనిస్తుందంటావా? మనం ఏదో ఒక ఉపాయం చేసి దీన్ని పీడ వదిలించాలి. అలాగేనమ్మా, దీని వరుస చూస్తూ ఉంటే ఇదేదో కొంప ముంచేటట్టే ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇదైతే నాకు కోడలుగా ఉండటానికి అసలే ఇల్లేదు.
అని తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ తరువాతి రోజు సువర్ణతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి సువర్ణ, ఈరోజు వంటేం చేయలేదా? వంటగదిలో పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ అందరికీ వంట చేసి పెట్టడానికి పని మనుషులు ఎవరన్నా ఉన్నారనుకున్నావా ఏందే సువర్ణ? మేమున్నది నలుగురికి వంట చేసి పెట్టలేవా? ఏంటి అంత బద్ధకం? అత్తయ్య, మా ఆయనకి మీకు వంట చేసి పెట్టే బాధ్యత నాకుంది. ఎందుకంటే మీరు నా అత్తగారు, ఆయన నా భర్త. ఆడపడుచుగా తనకు కూడా పెట్టే బాధ్యత నాకుంది. కానీ ఎంతవరకు? 1 రోజు 2 రోజులు, చుట్టం చూపుకొస్తే 10 రోజులు, ఇలా నెలలు తడబడి పుట్టింట్లోనే స్థిరపడిపోయిన ఆడపడుచుకి వండి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. తనకు అవసరమైతే తన భర్త సంపాదించిన డబ్బుతో వండుకొని తినమని చెప్పండి. నేను వండను. ఇదే అలా మాట్లాడుతున్నావు? నేనొకటి వాడొకటి నా కూతురొకటి కాదు. నా కూతురికి కూడా నువ్వు వండి పెట్టాల్సిందే. ఇది కూడా ఈ ఇంట్లో మనిషే. ఇప్పటి నుంచి ఇది కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది. అది ఇంకా దాని పుట్టింటికి వెళ్ళదే. ఏం చేస్తావు? పెళ్ళైన తర్వాత ఈ ఆడపిల్ల కూడా పుట్టింటి మనిషి కాలేదత్తయ్య. అలాగంటే నేను కూడా మా అమ్మా నాన్నని తీసుకుని వచ్చి ఇక్కడే పెట్టి చూసుకోనా? మీరు దానికి ఒప్పుకుంటారా? ఎక్కడి లెక్కలు అక్కడే. తను ఈ ఇంటి మనిషి ఎప్పటికీ కాలేదు. తనని ఎంత తొందరగా పంపిస్తే తన కాపురాన్ని మీరంతా బాగు చేసిన వారు అవుతారు. ఇప్పటికే తన భర్త వెళ్ళిపోయి 10 రోజులవుతుంది. తనని కూడా పంపిస్తే తన జీవితం అన్నా బాగుపడుతుంది. అర్థం చేసుకోండి అంటుంది. అమ్మా, ఇంకా లాభం లేదే. మనం ప్లాన్ చేసుకున్న ప్లాను అమలుపరచాల్సిన సమయం వచ్చేసింది. దీని పీడ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలి. సరేనమ్మా, నీ ఇష్టం. నేను కూడా దాంతో విసిగిపోయాను. ప్రతి మాటకి ఎదురు చెప్తాది. మనం చెప్పిన పనులు ఏమీ చేయదు. నువ్వు లేకపోతే అసలు నేను ఎలా ఉంటాననుకుంటుంది. ఇంకా మనం చేయాల్సిన సమయం వచ్చేసింది. అలా ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్వర్ణ ఇలా అంటుంది. అన్నయ్య, అమ్మకి ఈ మధ్యన ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. అందుకని మన పురోహితుల గారి దగ్గరకు వెళ్ళింది. ఆయన దగ్గర జాతకం చూపించుకుంది. అన్నయ్య, సువర్ణ వదిన జాతకంలో ఏదో దోషం ఉందంట. అందువల్లే అమ్మకి ఇలా జరుగుతుంది. అందుకే నిన్ను 2వ పెళ్లి చేసుకోమని జోష్యం ఆయన చెప్పాడు. లేకపోతే అమ్మకి ప్రమాదం. అవునరా, నీకు తల్లి ప్రాణాలు కావాలో పెళ్ళం కావాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వు 2వ పెళ్లి చేసుకున్నా కూడా ఇది ఇంట్లోనే ఏదో ఒక మూల ఉంటుందిలే. కానీ నా ప్రాణాలు మాత్రం తిరిగి రావు. ఆలోచించుకొని చెప్పు. తల్లంటే ఇష్టం, ప్రేమ అని మాటల్లో చెప్పడం కాదురా, ఇలాగా చేతల్లో కూడా చూపించాలి అప్పుడప్పుడు. నా ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయరా. నాకు నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించి వాళ్ళని చూసిన తర్వాతే చనిపోవాలని ఉంది. ముందుగా చనిపోవాలని లేదు రాయనా. దానికి రమేష్ ఇలా అంటాడు. తల్లి ఇంకా చెల్లి చేస్తున్న ఆలోచనలన్నీ ఎప్పటికప్పుడు సువర్ణ రమేష్కి చెప్తూనే ఉంటుంది. ఎలాగైనా అలా ఆట కట్టించాలని రమేష్ నిర్ణయం తీసుకుంటాడు. సరేనమ్మా, నాకు నీకన్నా ఏమీ ఎక్కువ కాదు. నువ్వు చెప్పినట్లే నేను 2వ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అదేంటండి, మీరు నన్ను మోసం చేసి 2వ పెళ్లి చేసుకుంటారా? అయినా మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోకపోతే వెళ్ళాల్సింది హాస్పిటల్కి, కానీ జాతకాలు చూసే వాళ్ళ దగ్గరకా? వాళ్ళంతా కావాలని నాటకాలే వేస్తున్నారు. మీరు కూడా వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? అదేం లేదు సువర్ణ. మా అమ్మ చెల్లి గురించి నాకు తెలీదా? నేనొక ప్లాన్ చెప్తాను, నువ్వు దాని ప్రకారం ఫాలో అవ్వు. వెళ్ళి మీ నాన్నని తీసుకుని రా. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అంటాడు రమేష్. నేను ఎందుకు వదిలేస్తాను? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను మా అమ్మ చెల్లిలాగా స్వార్థపరుణ్ణి కాదు. అలాంటి వాడినైతే నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండేదానివి కాదు. వెళ్ళి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చెయ్యి. వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పి తన భర్త చెప్పిన ప్లాన్ కూడా చెప్పి ఇద్దరూ కలిసి అత్తారింటికి వస్తారు. వచ్చిన వెంటనే స్వర్ణ ఇలా అంటుంది. అబ్బో, పాత వదిన గారు ఎందుకో మళ్ళీ తిరిగి వచ్చారు. అహంకారంతో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు?
మా అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మేము అమ్మాయిని కూడా చూసేసాం. ఇంకా నీకు ఇక్కడ ఏమీ పని లేదు. నువ్వెందుకు వచ్చావో చెప్తే బాగుంటుంది. ఎందుకొచ్చిందేంటమ్మా? తన ఇంటికి తనొచ్చింది. లెక్క ప్రకారం భర్త ఆస్తిలో భాగం భార్యకు కూడా వస్తుంది. అలాగే తనింటికి తనొచ్చింది. నువ్వు వెళ్ళిపోయిన అమ్మాయివి. నీకు అసలు ఇక్కడ మాట్లాడే హక్కే లేదు. ఒక లెక్కకొస్తే ఇప్పుడు నా కూతురు ఇంట్లో ఎవరిని ఉంచాలి, ఎవరిని బయటికి పంపించాలి అనే నిర్ణయాలు కూడా నా కూతురు చేతుల్లోనే ఉంటాయి. తెలుసా మీకు? ఒక్క కంప్లైంట్ కనుక పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అని, దానికి మీరు సహాయం చేస్తున్నారు అని అందరూ జైల్లో కూర్చోవాలి తెలుసా? అదేంటండి అలా మాట్లాడతారు? అమ్మాయి ఇష్ట ప్రకారం అమ్మాయి వచ్చేసింది. మేమేమన్నా వెళ్ళిపోమన్నామా ఏంటి అని కాంతమ్మ పోలీసులు జైలు అనేసరికి కంగారు పడుతూ, నీకు ఇష్టమైతే ఉండమ్మా, ఇందులో తప్పేముంది? ఆ అబ్బాయి ఇష్టపడితే ఉండొచ్చు. ఆస్తి అది ఇదని ఇవన్నీ ఎందుకిప్పుడు అని కాంతమ్మ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిస్తుంది. మీకు ఇదే చెప్తున్నాను. ఇంకొకసారి నా కూతురు ఏ కష్టం వచ్చిందని నా ఇంటి గడప తొక్కినా సరే మీరందరూ జైల్లో ఉంటారు. ముఖ్యంగా నువ్వు పెళ్ళైన ఆడపిల్లవి నీకు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ఒకరోజు 2 రోజులు. నా కూతురు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడే ఉండి టార్చర్ చేస్తున్నావని నా కూతురు చెప్పింది. నువ్వు మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపోకపోతే ఫస్ట్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త అని చెప్పి సురన్న తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏదో పాపంలే ఆడబిడ్డ అని ఊరుకుని నీకేదో కొంత ఆడపిల్ల సొమ్ము ఇద్దామనుకున్నాను. కానీ నువ్వు నా జీవితంలో చేసిన ఇంత గందరగోళానికి నీకు నా ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా రానివ్వను. వెళ్ళిపో. ఏంటన్నయ్యా వదిన ఇలా మాట్లాడుతుంది? ఇది నా వదిన ఇల్లు అంటుంది, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. నువ్వేం మాట్లాడవేంట్రా? మొదటి నుంచి చూస్తున్నాను స్వర్ణ, నీ పద్ధతి అంతా కరెక్ట్గా లేదు. అమ్మకి ఇంకా సువర్ణకి గొడవలు పెట్టిందే నువ్వు. నాకంతా తెలుసు. నిన్ను నా చెల్లిగా నేను ఎప్పుడూ ప్రేమిస్తాను. కానీ నువ్వు చేసిన పనులకి నువ్వంటే నాకిప్పుడు అసహ్యం వేస్తుంది. నా చేతిలో ఇంకా ఏమీ లేదు. నా భార్య ఇష్ట ప్రకారమే ఏదైనా జరుగుతుంది. చూడు స్వర్ణ, అత్తగారిని నేను బాగానే చూసుకుంటాను. అత్తగారంటే నాకు చాలా ఇష్టమే. కాకపోతే నువ్వు చెప్పిన మాటలకి అత్తగారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా భర్త మంచివాడు కావడంతో నా కాపురం ఇంకా నిలబడింది. అదే నా భర్త మంచివాడు కాకపోతే నీలాంటి ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు కాపురాలే కూలిపోతాయి. వెంటనే అత్తగారు కోడలికి తనపై అంత ప్రేమ ఉందని తెలుసుకొని నన్ను క్షమించు కోడలా, నా కూతురి మాటలు విని నిన్ను చాలా అవమానపరిచాను, చాలా విధాలుగా నిందించాను. ఇక నుంచి మనం కలిసిమెలిసి సంతోషంగా జీవిద్దాం అంటుంది. ఈ స్వర్ణ కూడా క్షమాపణలు అడుగుతుంది. నేను ఇకపై నా పుట్టింట్లో ఉండను. నేను మా అత్తారింట్లోనే ఉంటాను వదిన. కానీ అప్పుడప్పుడు చుట్టం చూపుగా మాత్రం ఖచ్చితంగా వస్తాను. నన్ను క్షమించు, నీ జీవితంలో నా వలన అయిన గందరగోళంకి అని క్షమాపణలు చెప్పుకొని అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ, ఆడపడుచు పెత్తనం. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.